హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. చూడండి, మనం కొన్ని శారీస్కి రెడీమేడ్ బ్లౌజెస్ కొనుక్కొని శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. దానిని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇక్కడ అడ్డం 6 సెంటీమీటర్లు, పొడవు 20 సెంటీమీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడు దీని ఎడ్జెస్ని నేను క్యాండిల్కి ఇలా దారాలు లేకుండా ఇలా వేడి చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం స్లోగా చేయాలండి. నెక్స్ట్ దీనిని ఇలా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మడత పెట్టుకొని ఈ వెనుక పార్ట్ని ఒక మడత వెనక్కి తిప్పాలండి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పి మళ్ళీ దాన్ని వెనక్కి అనాలన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుందండి, కానీ చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి వీడియోని వెనక్కి అనుకొని మళ్ళీ ఒకసారి చూడండి, చాలా ఈజీగానే వస్తుందండి. చూడండి, ఒక రౌండ్ తిప్పి ఒకటి వెనక్కి అనాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం కంప్లీట్ చేసేసరికి మనకి చక్కటి రోజ్ ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని సూది దారం తీసుకొని కుట్టేస్తున్నానండి. ఈ లాస్ట్ మడతని మనం కలిపి కుట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పైకి ఒక్కొక్కసారి లేస్తూ ఉంటుందండి. దాన్ని కొంచెం మనకి బొటన వేలుతోటి లోపలికి ప్రెస్ చేసి చుట్టూ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వెనక కాడలాగా ఉంది కదా, దాన్ని కట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిని ఒక క్లాత్కి అతికిస్తున్నానండి. ఇలా మనం ఏ శారీ కావాలంటే ఆ శారీకి మ్యాచింగ్ శారీలోని చిన్న పీస్ తీసుకొని మనం ఇలా రోజ్ ఫ్లవర్ లాగా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు దీనిని ఇలా క్లిప్కి అతికిస్తున్నానండి. చూడండి, పైన ఒక చిన్న పూసని అతికిస్తున్నానండి. క్లిప్ చాలా బాగుంది కదండి. ఇలాగే మనము రబ్బర్ బ్యాండ్కి అతికించుకున్నాం అనుకోండి, మనకి శారీ మీదకి చాలా బాగుంటుందండి. లేదంటే ఇలా పాత క్లిప్స్ ఉంటే వాటికి కూడా ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.